ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. చాలా సంస్థలు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపితే దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ వైపే, అంటే రెండోసారి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అనేక సర్వే సంస్థలు వెల్లడిస్తాయి. అఫ్ కోర్స్ కొన్ని టీడీపీ వైపు, కొన్ని ముఖ్యంగా అధిక శాతం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో మరి మనలో చాలా మంది అనలిస్టులు, ప్యానలిస్టులు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం. అసలు ఎగ్జిట్ పోల్ సర్వే ఎలా ఉంది, ఈ ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఎగ్జాక్ట్ పోల్స్ కింద చూడొచ్చా, అసలు వీటికి ఉన్న విశ్వసనీయత ఎంత, ఈ ఎంత మేరకు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందరికీ నమస్కారం. నమస్కారం అండి ప్యానలిస్టులు అందరికీ. సో మీరు చెప్పండి సార్, జ్యోతిష్యులు. అవునండి. సో మీ అంచనా ఏంటి? గడిచినటువంటి 10-15 సంవత్సరాల నుంచి రాజకీయ జ్యోతిష్య ఫలితాలను వెల్లడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో 2024 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సరళి కనుక తీసుకున్నట్లయితే, యాజ్ పర్ అస్ట్రాలజీ కనుక తీసుకున్నట్లయితే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టెన్సీలు, అలాగే 25 పార్లమెంట్ కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే, దీంట్లో మెజారిటీ పరంగా తీసుకున్నట్లయితే యాజ్ పర్ అస్ట్రాలజీ కూటమికి అధిక స్థానాలు రావడానికి అవకాశం ఉన్నట్టుగా నా జ్యోతిష పరిశీలనలో తెలిసిందండి. ఓకే, జగదీష్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్, మీ అంచనా ఏంటి, మీ ఎగ్జిట్ పోల్స్ ఏంటి? నా ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే జనం జగన్ వైపే ఉన్నారని చెప్పవచ్చు. ఎట్లాగంటే ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మహిళలకి ఎక్కువ అట్రాక్ట్ చేసినాయి కాబట్టి, అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థ అయితే ఏమి, విలేజ్ క్లినిక్లు అయితే ఏమి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్ని కులాలకి మతాలకి చెందిన వారికి, ఇప్పుడు మంగళ షాప్ పెట్టుకున్న వాళ్ళకి 10,000 ఇవ్వడం, ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వడం సంవత్సరానికి, ఇలాంటి కొన్ని స్కీమ్స్ అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంతవరకు మన వాళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే ఈ మందు తాగే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు ఎక్కువగా. ఏంటంటే ఈ మందు తాగే వాళ్ళు తిరుతున్నారు, చీప్ మందు అమ్ముతున్నారు అని. వాళ్ళల్లో తాగే వాళ్ళల్లో పర్సంటేజ్ వైజ్ గా తీసుకుంటే 3 sections ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆమె చీప్ లిక్కర్ తాగే వాళ్ళు. చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఏపీ పాలిటిక్స్ చూసుకున్నట్టుంటే, అక్కడ జనరల్గా చూసినట్టుంటే పెట్టుబడిదారులు ఒక క్యాస్ట్ అంతా కూడా చంద్రబాబు వైపు ఉన్నట్టు కనిపించింది. అనాలిసిస్ అక్కడ చూసినట్టుంటే మిగతా జనాలు సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందిన వాళ్ళంతా ఒకవైపు ఉన్నట్టు అనిపించింది. తర్వాత కొంత ఏదైతే ఈ అమరావతి రాష్ట్ర రాజధాని విషయంలో కొంత ఇదంతా డిస్టర్బ్ అయిన వాళ్ళు, కొంత ఎడ్యుకేటెడ్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా కొంత ఒకవైపు ఉంది. ఏ కోణంలో చూసినా సీట్లు వైఎస్ఆర్సీపీకి తగ్గే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో అంటే పోలింగ్ కన్నా ముందు 50-50 ఛాయిస్ అన్నారు. తర్వాత పోలింగ్ అయిన తర్వాత చూస్తుంటే కొంత ఎటొచ్చి మళ్ళీ రూలింగ్ వైఎస్ఆర్సీపీ చేసే అవకాశమే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ. ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఆ చేసిన కార్యక్రమంలో దాన్ని మమ్మల్ని మళ్ళీ పీఠంలో కూర్చోబెట్టారు. సో మీరే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి పోయే ముసలి వాళ్ళ వరకు మేము వాళ్ళకి చేయాల్సింది చేసాం. కాబట్టి చిన్నపిల్ల వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర మాకు అండగా ఉన్నారు. రైట్. ఒక్కసారి కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలు ఒకసారి చూద్దాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 6వ స్థానం ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీకి అసెంబ్లీ స్థానాలు 94 నుంచి 104 వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ స్థానాలు 13 నుంచి 15, టీడీపీ కూటమికి అసెంబ్లీ స్థానాలు 71 నుంచి 81, పార్లమెంట్ స్థానాలు 10 నుంచి 12 అని చెప్పి 6వ స్థానం సర్వే. దీన్ని దాదాపుగా అందరూ విశ్వసిస్తారు. ఆ సర్వే 6వ స్థానం సర్వే ప్రకారం ఈ రిజల్ట్. అట్లాగే పీపుల్స్ పల్స్ సంస్థ టీడీపీకి 95 నుంచి 110 ఇచ్చిన పరిస్థితి, వైసీపీకి 45 నుంచి 60 సీట్లు. అలాగే స్మార్ట్ పోల్ సర్వే టీడీపీకి 93, వైసీపీకి 82. రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే వైసీపీకి 112, ఎన్డీఏ కూటమికి 53. ఆత్మసాక్షి వైసీపీకి 98 నుంచి 116, టీడీపీకి 59 నుంచి 77. పార్దా ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి 110 నుంచి 120, టీడీపీ కూటమికి 55 నుంచి 65. అట్లాగే చాణక్య టీడీపీకి 114 నుంచి 125, వైసీపీకి 39 నుంచి 49, ఇతరులకి 1. పీటీఎస్ గ్రూప్ వైఎస్ఆర్సీపీకి 44 నుంచి 47, టీడీపీకి 120 నుంచి 131. ప్రస్తుతానికి కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించిన ఫలితాలు ఏపీ పరంగా చూసుకుంటే, సో దాదాపుగా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి.
సో దీన్ని ఎట్లా విశ్లేషించవచ్చు? మీరు కనుక గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాల చరిత్రలో బహుశా ఈ సెఫాలజీ అంటారేమో కదండి సర్వే చేసేవాళ్ళు, నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక లెజెండరీ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే, ఒక ట్రెండ్ సెట్టర్ ఎవరైనా ఉన్నారంటే బహుశా అది ఆరా మస్తాన్ గారు అని చెప్పి అనుకోవడంలో మరొక ఆసక్తి అయితే లేదండి. ఆ మాట చెప్పడానికి మనం తెలుగు వాళ్ళగా గర్వించాలి. బహుశా వారు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా వారి యొక్క కార్యక్రమాలని విస్తరిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ రోజు ఆరా మస్తాన్ గారు కనుక తీసుకున్నట్లయితే ఒక మంచి క్రెడిబిలిటీ అనేది ఉందండి. వారు కనుక గమనించినట్లయితే ప్రతి కాన్ఫరెన్స్లో కూడా పోయి వారి టీం ద్వారా చాలా జాగ్రత్తగా, చాలా డీటెయిల్డ్గా తీసి వారి యొక్క ఫలితాన్ని వెల్లడించే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి ఆ ప్రచార మాధ్యమాల్లోనూ, ప్రింట్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మనం తెలుసుకుని ఉన్నాం. సో ఒక్కసారి ఆర్ఆర్ మస్తాన్ గారు కనుక ఒక ప్రిడిక్షన్ లేదా వారి యొక్క అంచనా కనుక వెల్లడించారు అంటే బహుశా అది అంచనా మాత్రమే కాదు, ఒక శాసనంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారి యొక్క అభిమానులే కాకుండా ఎక్కువ మంది ప్రజలు ఈ రోజు నమ్ముతున్న పరిస్థితి అండి. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఒక టెక్నికల్ పర్సన్, ఒక ప్రొఫెషనల్గా వారిని నేను అభిమానిస్తాను, వారి యొక్క స్థాయిని నేను కన్సిడర్ చేస్తాను. బట్ ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్గా నేను నా క్యాలిక్యులేషన్ కదా నమ్మాలి. ఒక సీనియర్ పొలిటీషియన్ ఏదో చెప్పారనో, ఒక రాజకీయ పండితుడు ఇంకేదో చెప్పారనో, ఒక లెజెండరీ పర్సన్ అయినటువంటి ఒక సెఫాలజీలో టాప్ ఎండ్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖమైన వారిలో ఒకరిగా, ఇంకా చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన సెఫాలజిస్ట్లో టాప్ 5లోనూ లేక నెంబర్ 1 గాను ఉన్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ఆరా మస్తాన్ గారు ఏదో చెప్పారని చెప్పి నేను నా క్యాలిక్యులేషన్ అయితే మార్చుకోలేను కదా. సో ఆ రకంగా తీసుకున్నట్లేదు, ఒక్క నిమిషం, ఆ రకంగా తీసుకున్నట్లేదు. ఆచార్య రాఘవేంద్ర ఒక పొలిటికల్ అస్ట్రాలజర్గా గడిచిన 15 సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్న క్రమంలో నేను రకరకాల ఫలితాలను వెల్లడిస్తూ వచ్చానండి. మీరు గమనించినట్లయితే నేను 2014 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీకి 97 నుంచి 107 వరకు వస్తాయని నేను ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే పార్లమెంట్ కనుక సీట్లు కనుక తీసుకున్నట్లయితే 16 నుంచి 18 వరకు రావడానికి అవకాశం ఉందని చెప్పాను. ఆ తర్వాత వచ్చిన ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే ఆశ్చర్యకరంగా నేను చెప్పిన ప్రిడిక్షన్ 100% నిజమవుతూ 97 నుంచి 107 వరకు అంటే 106 సీట్లు అసెంబ్లీ వచ్చినాయి. అలాగనే 16 నుంచి 18 వరకు సీట్లు వస్తాయని చెప్పంటే 17 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో కనుక తీసుకున్నట్లయితే నేను తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా దాదాపు ఒక 11 రకాల ప్రిడిక్షన్ చేస్తే రీసెంట్ గా కూడా మన 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేను నా ప్రిడిక్షన్ వెల్లడిస్తూ కాంగ్రెస్ పార్టీకి 60 సీట్ల వరకు వస్తాయని చెప్పి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 40 వరకు వస్తాయని చెప్పి, అలాగే భారతీయ జనతా పార్టీకి 6 వరకు వస్తాయని చెప్పి నేను ప్రింట్ మీడియాలో నా ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి క్రమాన్ని కనుక తీసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రిడిక్షన్స్ డాటెడ్ ప్రిడిక్షన్స్ గా మారి ప్రతిదీ కూడా వాస్తవాలుగా రూపుదిద్దుకోవడం మీరు గమనించి ఉండొచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే క్షమించాలి వేణుస్వామి గారు నా సీనియర్ కాదు. ఇక్కడ ఎవరు సీనియర్ అండి? మీరు గమనించినట్లయితే జ్యోతిష్యాన్ని 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సబ్జెక్ట్ పరంగా అంటే ప్రాక్టీస్ చేసే వరకు సీనియర్ అయ్యి ఉండొచ్చాము, వయసు పరంగా సీనియర్స్ అయ్యి ఉండొచ్చాము. కానీ ఆ సబ్జెక్టులు నువ్వు ఎంత లోతుల్లోకి వెళ్ళి పరిశోధన చేసావు, నీ జీవితాన్ని ఆ శాస్త్రానికి ఎంత ఇదిగా నువ్వు పనంగా పెట్టావు, ఎంత లోతున పరిశోధన చేసావు, ఎంత డెడికేటెడ్గా ఉన్నావు, ఎంత ఎడిక్టెడ్గా ఉన్నావు అన్న దాన్ని బట్టి నువ్విచ్చే ఫలితాలు ఎంత యాక్యురేట్గా రావడానికి అవకాశం ఉందనేది డిసైడ్ అవుతుందండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే ఆచార్య రాఘవేంద్ర తన జీవితాన్ని పనంగా పెట్టి, తన ఇమేజ్ని పనంగా పెట్టి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కలెక్ట్ చేసి, అంటే ఒక జ్యోతిష పండితుడిగా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ కలెక్ట్ చేసి, అది లేని సందర్భంలో ప్రశ్నా జ్యోతిషం ద్వారా, లేక కనినిక, లేక నిమిత్త, లేక వెస్టర్న్ ఆస్ట్రాలజీ ద్వారా, ప్రశ్నా జ్యోతిషం ద్వారా రకరకాల మెథడ్స్ ని ఉపయోగించి ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేసామండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే మా జ్యోతిష పరిచయంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గతంలో గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రికార్డు ఫామ్ చేయట్లు ఎప్పుడు కూడా నెంబర్ 1 గా ఉంటుందని చెప్పి వారి అభిమానులంతా నమ్ముతూ ఉంటారు. కొన్ని సమయాల్లో అది వాస్తవం కూడా. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్రాలో 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్లు సాధించిందండి. ఈ 151 సీట్లు సాధించిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తూ మొదటి విడతలో భాగంగా 24 మంది మంత్రుల్ని క్యాబినెట్ లో తీసుకోవడం జరిగింది.